పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక వీడియోను మార్ఫ్ చేసి అమిత్ షా అనని మాటను రిజర్వేషన్ల విషయంలో అన్నడు అని చెప్పని ఢిల్లీలో కేసు పెట్టినారు. ఆ కేసు పైన ఇంతవరకు బీజేపీ వుడ్ నాట్ పర్సీవ్ ద కేసు. వాస్తవానికి ఆ ఒక్క కేసు చాలు. ఇవాళ చిన్న వీడియో మార్పు చేసిందని మన క్రిషాంక్ను, దిలీప్ను, లేకపోతే ఇంకా చాలామందిని, వందలాది మంది సోషల్ మీడియా వాలంటీర్స్ను చిన్న చిన్న పోస్టులు పెట్టిన జర్నలిస్ట్ శంకర్ను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైళ్లలో సతాయిస్తూ ఉన్నారు. సిమిలర్ కంప్లైంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ రేవంత్ రెడ్డి బై ఢిల్లీ బీజేపీ ఇన్ ఢిల్లీ. అవును అవును ఇన్ ఢిల్లీ. బీజేపీ అధికారంలో వస్తే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పని, మేము రిజర్వేషన్కి ఖిలాఫ్ అని చెప్పని అమిత్ షా అన్నాడు అని చెప్పని ఒక వీడియోను మార్పు చేసి పెట్టిండ్రు అని చెప్పని ఒక అభియోగంతో రేవంత్ రెడ్డి పైన కేసు ఉంటుంది. ఇంతవరకు దానిపైన ఎంక్వైరీ జరగదు. ఎందుకు జరగట్లేదు? అమృత్ స్కామ్ టెండర్ల పైన పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అంటారు. చోటీ చీజే, చోటీ రకమే అని చెప్పని ఢిల్లీ వాళ్ళే బ్రష్ సైడ్ చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏమీ లేనటువంటి బోఫోర్స్ కావచ్చు, లేకపోతే నేషనల్ హెరాల్డ్ కావచ్చు, ఇటువంటి వాటిపైన విరుచుకపడేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ, అది సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇన్ని అభియోగాలు వస్తున్నా, ఉన్నటువంటి లింగు లిటుకు లాంటి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోరు? మీరు పెట్టిన కేసులపైన చర్యలు తీసుకోరు? బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు కేటీఆర్ గారు పెట్టినటువంటి ఒక కేసులపైన కానీ, కంప్లైంట్స్ పైన కానీ, లేకపోతే హరీష్ రావు గారు పెట్టిన కంప్లైంట్స్ పైన కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు అంటే దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. ఇవాళ బీజేపీ వాళ్ళకి ఎట్లా ఉంది అని అంటే, మేము ఇక్కడ అధికారంలోకి రావాలా, మాకు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రాబల్యం పెరగాలని ఉంటుంది. రేవంత్ రెడ్డిని చూడగానే చల్లబడిపోతా ఉన్నారు వాళ్ళు. ఏ కారణం చేత రేవంత్ రెడ్డి గారి పైన ఇన్ని అభియోగాలు వస్తున్నా ఒక సిబిఐ విచారణ జరిపించడం నాకు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారో పెద్దలు నాకు అర్థం కావట్లేదు. నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు జాన్ జబ్బా అని మాట్లాడుతున్నారు. జబ్బలా జాన్లా జనాన్ని కనబడతా ఉంది. అమృత్ స్కామ్ అంత పెద్ద టెండర్ స్కామ్ జరిగిందిరా నాయన, మీరు చర్యలు తీసుకోండి అంటే ఎందుకు సిబిఐ విచారణ జరిపిస్తలేరు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలంతా కూడా క్విట్ ప్రోకో లెక్క ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కేకును కనుక కోసుకున్నట్టు 2 కంపెనీలు పంచుకున్నాయనంటే ఎందుకు మీరు సిబిఐ విచారణ జరిపించట్లేరు? ఎందుకు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన, లోన్లు, ఈ మొత్తం వ్యవహారం పైన ఇంత పెద్ద స్కామ్ జరిగింది? తక్కువ వాల్యూ ఉన్నటువంటి, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం తక్కువ వాల్యూ ఉన్న ఒక భూమికి 10,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకింగ్ నామ్స్కు, ఆర్బీఐ నామ్స్కు, నిబంధనలకు, సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా లోన్లు గ్రాంట్ చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పని ఎందుకు బీజేపీ ఎంక్వైరీ లాంచ్ చేయలేకపోతా ఉంది? అంటే ఎక్కడో మొత్తానికి రేవంత్ రెడ్డి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకత్వం అంతా కూడా లోపాయకారి ఒప్పందంతో ఉన్నారు.